అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. ఈరోజు మనం చాలా ప్రసిద్ధమైన కృష్ణుడికి సంబంధించిన ఒక భజన్ని నేర్చుకోబోతున్నాం. వనమాలి వాసుదేవ మనమోహన రాధారమణ శశివదన సరసిజ నయన జగన్మోహన రాధారమణ. ఈ భజన్ చాలామందికి చాలా బాగా తెలిసినటువంటి భజన్. కొన్ని పాటల్ని వింటున్నప్పుడు ఆ పాటలు వింటున్నంతసేపు, పాడుకుంటున్నంతసేపు మన మనసుకు ఒక చక్కటి అనుభూతి కలుగుతుంది. మరికొన్ని పాటలు ఆ పాటని అలా విని వదిలేశాక కూడా మనకు తెలియకుండానే అవి అలా మన మనసులో తిరుగుతూనే ఉంటాయి, మన నాలుక మీద పలుకుతూనే ఉంటాయి. అంటే ఆ పాట మనకు తెలియకుండానే మన మనస్సులో, మన మస్తిష్కంలో కూడా ఒక చెప్పలేని అనుభూతిని కలిగిస్తుంది. అటువంటి పాటే ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి ఈ వనమాలి వాసుదేవ నామ సంకీర్తనలాగా సాగేటటువంటి భజన్ ఇది. అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రూపాన్ని, ఆయన లీలలని, ఆయన భక్తుల్ని ఏ విధంగా కాపాడుతాడు అంటూ అన్ని విషయాలను తెలియచేస్తూ చివర్లో ఆయన నామాన్ని మనం వివిధ స్థాయిల్లో చక్కగా పాడుకుంటూ సాగేటటువంటి భజన్ ఇది. ఇది తమిళ భాషకు సంబంధించినటువంటి భజన్ అన్నమాట. అంటే చరణాలన్నీ కూడా తమిళ భాషలో ఉంటాయి. మనం ఈరోజు ఆ తమిళ భాషలోని సాహిత్యానికి దగ్గరగా తెలుగులోకి అనువదించుకుంటూ ఈ భజన్ని మనం అందరం పాడుకొని ఆనందించడానికి వీలుగా ఉండేట్లు నేర్చుకుందాం. ఈ పాట బృందావన సారంగ రాగం ఆధారంగా స్వరపరచబడింది. తాళం ఏకతాళం. ఈరోజు మనం ఈ అంటే 3 శృతిలో ఈ భజన్ని నేర్చుకోబోతున్నాం. ఈ భజన్లో పల్లవి 2 చరణాలు ఉంటాయి. ఈ భజన్ చాలా సులభంగా, అంటే ఎక్కువ ట్యూనింగ్స్లో వేరియేషన్స్, అంటే పైకి క్రిందికి ఏం లేకుండా భజన్ అంటేనే ప్రతి ఒక్కరూ పాడుకుని ఆనందించేది కాబట్టి దానికి తగిన విధంగానే ఉంటుంది. ఇక పల్లవితో ఆరంభిద్దాం. వనమాలి వాసుదేవా వనమాలి వాసుదేవా మనమోహన రాధారమణ మనమోహన రాధారమణ వనమాలి వనమాలి వాసుదేవా వాసుదేవా మనమోహన మనమోహన రాధారమణ రాధారమణ వనమాలి వాసుదేవా వనమాలి వాసుదేవా మనమోహన రాధారమణ మనమోహన రాధారమణ శశివదన శశివదన సరసిజ నయన సరసిజ నయన జగన్మోహన జగన్మోహన రాధారమణ రాధారమణ శశివదన సరసిజ నయన శశివదన సరసిజ నయన జగన్మోహన రాధారమణ. జగన్మోహన రాధారమణ. ఇలా పల్లవిని ఆరంభించేటప్పుడు వనమాలి వాసుదేవ మనమోహన రాధారమణ 2 సార్లు పాడుదాం. అలాగే శశివదన సరసిజనయన జగన్మోహన రాధారమణ ఈ సంగతిని కూడా 2 సార్లు, సేమ్ ఒకటే సంగతిని 2 సార్లు పాడుదాం. వనమాలి వాసుదేవ మనమోహన రాధారమణ వనమాలి వాసుదేవ మనమోహన రాధారమణ శశివదన సరసిజ నయన జగన్మోహన రాధారమణ శశివదన సరసిజ నయన జగన్మోహన రాధారమణ. ఇలా పాడిన తర్వాత 2వ సంగతి, చిన్న వేరియేషన్. వనమాలి వాసుదేవా వనమాలి వాసుదేవా మనమోహన మనమోహన రాధారమణ. రాధారమణ. ఈ సెకండ్ రిపిటేషన్లో రాధారమణలో ఆ నా దగ్గర ఈ గమకాన్ని పాడాలి. రాధా రాధా రమణ రమణ నా నా మనమోహన మనమోహన రాధారమణ రాధారమణ
శశివదనా. శశివదనా. ఆ రాధారమణలో నా దగ్గర ఎలా పాడామో ఇక్కడ శశివదనాలో నా దగ్గర కూడా సేమ్ అదే గమకం. శశివదనా శశివదనా. సరసిజ నయనా. సరసిజ నయనా. ఈ సరసిజ నయనాలు నయనాలో నాని అలా పై నుంచి తీసుకోవాలి. సరసిజ సరసిజ నయనా. నయనా. సరసిజ నయనా. సరసిజ నయనా. జగన్మోహన జగన్మోహన. రాధారమణ. రాధారమణ. శశివదనా. శశివదనా. సరసిజ నయనా. సరసిజ నయనా. జగన్మోహన జగన్మోహన. రాధారమణ. రాధారమణ. అయితే ఈ రెండో సంగతి పాడేటప్పుడు వనమాలి వాసుదేవా మనమోహన రాధారమణ శశివదనా సరసిజ నయనా అంటే మనమోహన రాధారమణ తర్వాత ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా వెంటనే శశివదనాన్ని కలపాలి. మనమోహన రాధారమణ శశివదనా సరసిజ నయనా జగన్మోహన రాధారమణ. అలా ఫాస్ట్గా అంటే సంగతులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి గ్యాప్స్ ఎక్కువ లేకుండా రెండోసారి పాడినప్పుడు పాడాలి. వనమాలి వాసుదేవా వనమాలి వాసుదేవా మనమోహన మనమోహన రాధారమణ శశివదనా రాధారమణ శశివదనా సరసిజ నయనా సరసిజ నయనా జగన్మోహన రాధారమణ జగన్మోహన రాధారమణ. వనమాలి వనమాలి వాసుదేవా వాసుదేవా వనమాలి వాసుదేవా వనమాలి వాసుదేవా. ఇలా పల్లవిని సస్టైన్ చేస్తూ ఆ శృతిలో ఆపాలి. ఇప్పుడు ఈ పల్లవి మొత్తం ఒకసారి తాళంతో కలిపి పాడదామా? వనమాలి వాసుదేవా మనమోహన రాధారమణ వనమాలి వాసుదేవా మనమోహన రాధారమణ శశివదనా సరసిజ నయనా జగన్మోహన రాధారమణ శశివదనా సరసిజ నయనా జగన్మోహన రాధారమణ వనమాలి వాసుదేవా మనమోహన రాధారమణ శశివదనా సరసిజ నయనా జగన్మోహన రాధారమణ వనమాలి వాసుదేవా. ఇక మొదటి చరణం. క్షీరసాగర శయన క్షీరసాగర శయన పరంధామ పరధామ రాధారమణ రాధారమణ క్షీరసాగర శయన క్షీరసాగర శయన పరంధామ రాధారమణ పరధామ రాధారమణ క్షీరసాగర శయన క్షీరసాగర శయన పరంధామ రాధారమణ పరధామ రాధారమణ భక్తజన భక్తజన పరిపాల పరిపాల శ్రీరంగ శ్రీరంగ రాధారమణ రాధారమణ భక్తజన పరిపాల భక్తజన పరిపాల శ్రీరంగ రాధారమణ శ్రీరంగ రాధారమణ భక్తజన పరిపాల భక్తజన పరిపాల శ్రీరంగ రాధారమణ
రమణ. ఇది మనం తెలుగులో పాడుతున్నటువంటి సాహిత్యం. దీనికి ఒరిజినల్ ఆ తమిళ్ది కాబట్టి ఆ తమిళ భజన్ని కూడా మనం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. 2 లైన్సే కాబట్టి మీరు తమిళ్లో పాడుకోవాలంటే తమిళ్లో పాడొచ్చు, లేదు తెలుగులో పాడుకోవాలంటే తెలుగు పాడొచ్చు. పార్కడలిల్ పార్కడలిల్ పల్లికొండ పల్లికొండ పరంధామ పరంధామ రాధారమణ. రాధారమణ. పార్కడలిల్ పల్లికొండ పార్కడలిల్ పల్లికొండ పరంధామ రాధారమణ. பரந்தாம ராதாரமண. பக்தர்களில் பக்தர்களில் குறை தீர்க்கும் குறை தீர்க்கும் ஸ்ரீரங்க ராதாரமண. ஸ்ரீரங்க ராதாரமண. பக்தர்களில் குறை தீர்க்கும் பக்தர்களில் குறை தீர்க்கும் ஸ்ரீரங்க ராதாரமண. ஸ்ரீரங்க ராதாரமண. பார்க்கடலில் பள்ளி கொண்ட பரந்தாம ராதாரமண. பார்க்கடலில் பள்ளி கொண்ட பரந்தாம ராதாரமண. பக்தர்களில் குறை தீர்க்கும் ஸ்ரீரங்க ராதாரமண. பக்தர்களில் குறை தீர்க்கும் ஸ்ரீரங்க ராதாரமண. వనమాలి వాసుదేవా. ఇది తమిళంలోని సాహిత్యం. ఈ సాహిత్యానికి భావాన్ని మనం గమనిస్తే పాలకడలిలో అంటే ఆ క్షీరసాగరంలో శయనించేటటువంటి ఓ స్వామి పరంధామ రాధారమణ, నీ భక్తజనుల యొక్క కష్టాలనన్నిటినీ కూడా తొలగించు అంటున్నారు. మనం తమిళం మనకంత బాగా రాదు కాబట్టి ఇంచుమించుగా ఎక్కడైనా మనం పలికేటప్పుడు ఆ పలికే విధానంలో కొద్ది దోషాలు ఉంటే ఉండొచ్చు, కానీ పాడడానికి ప్రయత్నించండి. మనం పాడే దాంట్లో కూడా మరి ఆ ప్రొనౌన్సియేషన్ అది ఇంచుమించుగా పాడడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు మనం తెలుగులో నేర్చుకున్న దాన్ని తాళంతో ఒకసారి కలిపి పాడదాం. ఈ మొదటి చరణాన్ని పాడేటప్పుడు క్షీరసాగర శయన పరంధామ రాధారమణ 2 సార్లు పాడతాం. భక్తజన పరిపాల శ్రీరంగ రాధారమణ 2 సార్లు పాడి వనమాలి వాసుదేవా వనమాలి వాసుదేవ మనమోహన రాధారమణ. మనమోహన రాధారమణ. శశివదన సరసిజ నయన శశివదన సరసిజ నయన. జగన్మోహన రాధారమణ. జగన్మోహన రాధారమణ. వనమాలి వాసుదేవా. వనమాలి వాసుదేవా. ఇలా మొదటి చరణం పాడాక పల్లవిలో సింపుల్గా మొదటిసారి పాడాం కదా, ఆ సంగతులు పాడి ఎండ్ చేయాలి. ఇప్పుడు ఈ మొదటి చరణాన్ని కూడా కలిపి పాడదాం. క్షీరసాగర శయన పరంధామ రాధారమణ. క్షీరసాగర శయన పరంధామ రాధారమణ. భక్తజన పరిపాల శ్రీరంగ రాధారమణ. భక్తజన పరిపాల శ్రీరంగ రాధారమణ. వనమాలి వాసుదేవా మనమోహన రాధారమణ. శశివదన సరసిజ నయన జగన్మోహన రాధారమణ. వనమాలి వాసుదేవా. ఈ 2వ చరణాన్ని కూడా తమిళ్లో కూడా నేర్చుకుందాం మనం. వెన్నయుండ మాయవనే వెన్నయుండ మాయవనే కన్నాని రాధారమణ. కన్నాని రాధారమణ. వెన్నయుండ మాయవనే వెన్నయుండ మాయవనే కన్నాని రాధారమణ. கண்ணானி ராதாரமண. வேண்டும் வரும் வேண்டும் வரும் தந்திடுவாய் தந்திடுவாய் ஸ்ரீரங்க ராதாரமண. ஸ்ரீரங்க ராதாரமண. வேண்டும் வரும் தந்திடுவாய் வேண்டும் வரும்
శ్రీరంగ రాధారమణ శ్రీరంగ రాధారమణ వనమాలి వాసుదేవా వనమాలి వాసుదేవా వెన్నయుండ మాయవనే కണ്ണాని రాధారమణ వెన్నయుండ మాయవనే கண்ணானி ராதாரமணா வேண்டும் வரும் தந்திடுவாய் ஸ்ரீரங்க ராதாரமணா வேண்டும் வரும் தந்திடுவாய் ஸ்ரீரங்க ராதாரமணா వనమాలి వాసుదేవా. ఇది తమిళ్ భజన్లో రెండవ చరణం. మనం రెండవ చరణాన్ని నవనీత చోరా కృష్ణ నవనీత చోరా కృష్ణ గోపాల రాధారమణ గోపాల రాధారమణ ఓ గిరిధర భవహర మురహర ఓ గిరిధర భవహర మురహర శరణు శరణు రాధారమణ శరణు శరణు రాధారమణ నవనీత చోరా కృష్ణ నవనీత చోరా కృష్ణ గోపాల రాధారమణ గోపాల రాధారమణ ఓ గిరిధర భవహర మురహర ఓ గిరిధర భవహర మురహర శరణు శరణు రాధారమణ. శరణు శరణు రాధారమణ. ఇలా రెండవ చరణాన్ని కూడా ప్రతి లైన్ని రెండు సార్లు పాడి ఆ తర్వాత పాట అయిపోయింది కాబట్టి మొత్తం పల్లవి అంటే ఫస్ట్ సంగతి సెకండ్ సంగతి కూడా 2 సార్లు పాడదాం. ఈ రెండవ చరణం నుంచి ఇప్పుడు ఒకసారి తాళంతో పాడదాం. నవనీత చోరా కృష్ణ గోపాల రాధారమణ నవనీత చోరా కృష్ణ గోపాల రాధారమణ ఓ గిరిధర భవహర మురహర శరణు శరణు రాధారమణ ఓ గిరిధర భవహర మురహర శరణు శరణు రాధారమణ వనమాలి వాసుదేవా మనమోహన రాధారమణ శశివదన సరసిజ నయన జగన్మోహన రాధారమణ వనమాలి వాసుదేవా మనమోహన రాధారమణ శశివదన సరసిజ నయన జగన్మోహన రాధారమణ. ఇలా పల్లవిని 2 సార్లు 2 సంగతులను పాడిన తర్వాత ఆ చివరిలో ఉన్న జగన్మోహన రాధారమణ అన్న పదాన్ని తీసుకొని దాన్ని వివిధ స్థాయిల్లో నామ సంకీర్తనలాగా పాడదాం. జగన్మోహన రాధారమణ 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 రాధారమణ
రాధా రమణ రాధా రమణ రాధా రమణ ఇలా చివరిలో రాధారమణ అని కొంచెం ఫాస్ట్గా టెంపోతో పాడి లాస్ట్లో రాధారమణ అంటూ 3 సార్లు పాడదాం. మళ్ళీ ఒకసారి చివరి రాధారమణ నుంచి నేర్చుకుందాం. రాధారమణ 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 రాధా రమణ రాధా రమణ ఇలా స్లోగా మనం పాడి ఆపితే పాటను వినడానికి చాలా బాగుంటుంది. ఈ లాస్ట్లో మనం అనేక స్థాయిల్లో పాడాం కదా, అది మీకు గుర్తుండాలి అంటే ఎక్కువ సార్లు వినండి. ఈ పాటని ఎలా పాడామో వింటూ దాంతో కలిపి పాడుతూ ఉంటే ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్, ఏ స్థాయి తర్వాత ఏ స్థాయి పాడుతున్నామో మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. మీరందరూ కూడా ఈ వీడియో పెట్టుకొని 1కి 4 సార్లు ప్రతి వీడియోలో చెప్పినట్లుగానే ఎక్కువ సార్లు విని తర్వాత ఎక్కువ సార్లు దీంతో పాటు కలిపి పాడుతూ ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. తర్వాత వీడియోలో మొత్తం ఈ పాటని మళ్ళీ మనం కలిపి ఎక్కడ బ్రేక్ లేకుండా పాడుకుందాం. అలాగే మీరేమైనా ఇంకా పాటలు నేర్చుకోవాలి అనుకుంటే వాటిని కూడా మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీలైనంత త్వరలో మీకు అందించడానికి ప్రయత్నిస్తాం. మీ అందరికీ తెలుసు కదా, ఇలాంటి పాటలు వీడియోలు మేము మరిన్ని చేయాలి అంటే మీరందరూ మన ఛానల్ని మీరు చూడడం మాత్రమే కాకుండా పాటలు సంగీతం అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మన సంగీత సాధనాంజలి ఛానల్ని అలాగే సింగ్ విత్ గీతాంజలి ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తరువాత వీడియోలో ఈ వనమాలి వాసుదేవ మొత్తం పాటతో తిరిగి కలుసుకుందాం.